ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో 5.6 అయిపోయింది. ప్రాక్టీస్ బిట్స్ 45 చెప్పుకున్నాము. డిమాయర్ సిద్ధాంతము. నెక్స్ట్ 5.7 సమీకరణవాదం. ఆ డిమాయర్ సిద్ధాంతం తర్వాత ఈ వర్గ సమాసం వర్గ సమీకరణాలండి, అది 5.6 అది చెప్పుకున్నాము. నెక్స్ట్ 5.7 సమీకరణవాదం అండి. ఇది ఈక్వేషన్ థియరీ. దీని నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి, కాబట్టి ఇది కూడా చూసుకుందాం. ఒకసారి ప్రాక్టీస్ ఫిట్ చేసుకున్నాము. కీలక భావనలు ఏమున్నాయి చూద్దాం. బహుపది సమాసం అంటే n ఒక ధనపూర్ణాంకము a0 = 0, a0 a1 a2 a3 ఎక్సెట్రా anలు వాస్తవ లేదా సంకీర్ణ సంఖ్యలు అయితే ఈ విధంగా ఈ రూపంలో ఉన్న బహుపదిని x చలరాశిగా ఉన్న బహుపది సమాసం అంటారు. దీని తరగతి వచ్చి -n అండి. దీని తరగతి వచ్చి -n. ఉదాహరణకి 5వ తరగతి బహుపది సమాసం అవుతుంది, ఎందుకంటే పవర్ గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ 5 కాబట్టి. నెక్స్ట్ ఇక బహుపదీయ సమీకరణం అంటే ఇది ఒక సమాసం అనుకుంటే, బహుపది సమాసం అనుకుంటే సమీకరణం అంటే =0 అని బహుపది సమీకరణం అంటారు. ఇది బహుపది సమీకరణం =0. ఇది బహుపదీయ సమీకరణం. a0x⁴n + a1x⁴n−1 + a2x⁴n−2 + ఎక్సెట్రా n = 0. దీనికి n మూలాలు ఉంటాయి కాబట్టి బహుపదీయ సమీకరణం అంటారు. దీన్ని a0 ≠ 0 చే భాగించగా మనకి ఈ విధంగా వస్తుంది ఫార్మేషను, చూసుకోవాలి. నెక్స్ట్ దీనిని x⁴n p1x⁴n−1 + p2x⁴n−2 + p3x3 + ఎక్సెట్రా pn = 0గా రాస్తే దీని మూలాలు వచ్చేసి ఆల్ఫా బీటా గామా డెల్టా ఎక్సెట్రా n మూలాలు ఉంటాయండి. దీనికి S1 అంటే మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా, సిగ్మా ఆల్ఫా =−p1 -b/a కాబట్టి -p1. S2 అంటే సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా అట్లా వస్తుందండి. అది p2 అవుతుంది, అంటే p2 అవుతుంది. c/a, c అంటే ఇక్కడ p2. నెక్స్ట్ S3 = సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ ఎక్సెట్రా అంటే -d/a, అంటే మళ్ళీ -p3 వస్తుంది. నెక్స్ట్ ఇంకా 4 టర్మ్స్ వచ్చేసి 4 లెటర్స్ గామా బీటా ఆల్ఫా బీటా గామా డెల్టా వస్తే p4 వస్తుంది. Snకి -1/n ఇంటూ pn వస్తుందండి, ఎక్సెట్రా చేస్తే. కాబట్టి ఈ విధంగా a1 α1 α2 α3 ఎక్సెట్రా n మూలాలుగా బహుపదీయ సమీకరణం వచ్చి ఈ విధంగా వస్తుంది. గుర్తుపెట్టేసుకోవాలి. మూలాలు ఇచ్చినప్పుడు సమీకరణం రాబడ్డానికి x - α1 ఆఫ్ x - α2 x - α3 ఎక్సెట్రా x - αn = 0. తర్వాత అంకశ్రేణిలో ఉంటుంది, కూడా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి. సమీకరణం యొక్క మూలాలు వచ్చేసి అంకశ్రేణిలో ఉంటే అవి ఆల్ఫా -d ఆల్ఫా ప్లస్ d రూపంలో ఉంటాయి. సమీకరణ మూలాలు ఒకవేళ గుణశ్రేణిలో ఉంటే a/ఆల్ఫా గామా ఆల్ఫా గామా రూపంలో ఉంటాయి. సమీకరణ మూలాలు హరాత్మక శ్రేణిలో ఉంటే f(1/x = 0) సమీకరణ మూలాలు అంకశ్రేణిలో ఉంటాయండి. హరాత్మక శ్రేణిలో ఉంటే f(1/x = 0) సమీకరణ మూలాలు ఏమో అంకశ్రేణిలో ఉంటాయి. ప్రతి ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఒక బిట్ కింద రావచ్చు, జాగ్రత్త చూసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలండి. నెక్స్ట్ f(x = 0) బహుపదీయ సమీకరణానికి ఆల్ఫా ప్లస్ రూట్ బీటా మూలమైతే ఆల్ఫా మైనస్ రూట్ బీటా కూడా మూలం అవుతుంది. ఆల్ఫా ప్లస్ ఐబి మూలమైతే ఆల్ఫా మైనస్ ఐబి కూడా మూలం అవుతుంది f(x = 0) బహుపదీయ సమీకరణానికి. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటి ప్లస్ ఉంటే ఇంకోటి మైనస్ కంపల్సరీగా ఉంటుంది. ఈ విధంగా బహుపది సమీకరణం తీసుకుంటే α1 α2 ఎక్సెట్రా n మూలాలు అవుతాయి. ఈ విధంగా 1/α1 1/α2 ఎక్సెట్రా 1/n మూలాలుగా సమీకరణం f(1/x = 0) α1 + k α2 + k α3 + k ఎక్సెట్రా n + k అంటే f(x - k = 0). -α1 -α2 మూలాలు ఉంటే f(-x = 0). అట్లా 1/1 పొజిషన్లో ఉంటే 1/x, మైనస్లో ఉంటే -x. ఇక్కడ x + α1 + k అట్లా ఉన్నప్పుడు f(-x - k) ఇంటూ ఉన్నప్పుడు f(x/k) = 0. పవర్ α1 పవర్ n α2 పవర్ n ఉన్నప్పుడు
f(x)(1/n = 0n అనేది ధన పూర్ణాంకం అవుతుంది. ఇవి కూడా బ్లాంక్స్ కింద వస్తాయి. డిఎస్సికి జాగ్రత్త చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు చూద్దామండి. 2, 3, 6లు మూలాలు గల బహుపది సమీకరణం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సమీకరణం ప్రకారం x మైనస్ వాళ్ళు ఇచ్చిన మూలాలు వేసుకొని చేయడం, ఇంటూ చేసేసుకోవాలి. ఎన్ని మూలాలు ఇస్తే అన్ని మూలాలు చేస్తే మనకి ఫస్ట్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమీకరణ మూలాలు ఇచ్చారు. a + b + b - c + d అని అడిగారు. సో సమీకరణానికి మూలాలు ఇచ్చేసేసారు కాబట్టి ఈ విధంగా సమీకరణ ఫార్మేషన్ చేసుకొని మొత్తం మనం ఎక్స్పాండ్ చేసుకుంటే వచ్చిన ఆన్సర్లో మనకి ఏబీ వాల్యూ, సిడి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ మైనస్ సి ప్లస్ వేస్తే 99 వస్తుందండి. నెక్స్ట్ ఇక సమీకరణ మూలాలు ఏబీసీ అయితే a³ + b³ + c³ ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి ఫార్ములాస్ ముందు గుర్తుపెట్టుకోవాలి. a + b + c అంటే -b/a, ఇక్కడ -(-p), a అంటే 1, p, ab + bc + ca = c/a, c అంటే q/a అంటే 1, abc అంటే -d/a, -d అంటే -(-r) + r/a అంటే 1. నెక్స్ట్ ఇక మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, a³ + b³ + c³ - 3abc = a + b + c ఆఫ్ ఇది a² + b² + c² - ab -bc - ca. ఇక్కడ a + b + c అంటే p వచ్చింది, p ఆఫ్ ఈ a² + b² + c² అంటే మనకి p ఆఫ్ ab + bc + c అంటే q వస్తుందండి. a² + b² + c² అంటే మనం ఇక్కడ చేసుకుంటాము a + b + c² అంటే ఈ ఫార్ములా ప్రకారం a² + b² + c² కథగా చేసుకుంటే a + b + c అంటే p² -2 ఇదంటే q -2q అండి. ఇది ఇక్కడ వేసేసుకుని -q వేసుకుంటాము. దీన్ని ab + bc + c అంటే q కాబట్టి ఈ -3abcని ఇటు తీసుకొస్తే +3abc, abc అంటే 6. సో ఈ విధంగా చేసినప్పుడు p ఆఫ్ p² - 3q + 3r వస్తుంది. ఈ విధంగా 4th వన్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 4th బ్లాంకు సమీకరణం ఇచ్చారు. మూలాలు ఆల్ఫా, బీటా, గామా అయితే α² + β² + γ² ఎంత అన్నారు. దీనికోసం ఇక్కడ ఏబీసీ తీసుకున్నప్పుడు ఇది a + b + c² ఫార్ములా వేసేసి ఇక్కడ -b p² = a² + b² + c² + 2q వేస్తాము. a² + b² + c² కథగా చేసుకుంటే p² - 2q అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో a, బీటా ప్లేస్లో b, గామా ప్లేస్లో c వేసుకొని చూసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ 4 మూలాలు ఇవ్వాలి, 2 మూలాలు ఇచ్చారు, మిస్టేక్ పడింది. మూలాలుగా గల బహుపది సమీకరణం ఎందుకంటే x⁴ ఉంది కాబట్టి 4 మూలాలు కంపల్సరీగా ఉంటాయి. దాని ప్రకారం మనకి మూలాలు ఇచ్చినప్పుడు x - ఆల్ఫా, x - బీటా, x - గామా, x - డెల్టా మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే ఈ విధంగా x² - x ఆఫ్ 2 + √3 + x ఆఫ్ 2 - √3 + 1 అని వస్తుంది. దీని నుంచి మళ్ళీ x² - 4x + 1 ఆఫ్ x² - 2x + 5 దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. దీని నుంచి మనము వాళ్ళు అడిగింది ఏంటి చేస్తాము, p + q చేస్తే -16 వస్తుందండి. ఇది ఎక్స్పాండ్ చేసుకొని జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్ఫా, బీటా, గామా ఇచ్చేసేసి α + బీటా + గామా ఇది కనుక్కోమన్నారు. దీనికి కూడా అంతే ఫార్ములాస్ ప్రకారం చేసుకోవాలి. 7/3 × 6/3 14/3, 7 6 జా 42/9 దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే 14/3 వస్తుందండి. నెక్స్ట్ మూలాలు 3 ఇచ్చారు. a - 2 a + 2 మూలాలు గల బహుపది సమీకరణంలో స్థిరపదం అన్నారు. సో ఇక్కడ మనకు మామూలుగా మూలాలు ఇచ్చినప్పుడు సమీకరణం వేసుకున్నప్పుడు స్థిరపదం వచ్చేసి ఇక్కడ మూలాల మొత్తం వచ్చేసి 3a వస్తుంది. తర్వాత ఇక్కడ మూలాలు ఇచ్చారు 1 - 2 + 3 మూలాల మొత్తము -2 + 4 -2. సో ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా ప్రకారం చేసుకుంటే -2 - 6 + 3 వస్తే ఏ వాల్యూ -5 వస్తుందండి. ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి -7 -5 -3 అనేవి వస్తాయి. ఈ విధంగా మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి మైనస్ కాకుండా అటు ప్లస్ అవుతుంది కదండి, ఈక్వల్టీకి ఇటువైపు తీసుకొచ్చినప్పుడు కాబట్టి +105 అవుతుందండి. నెక్స్ట్ జాగ్రత్త చూసుకోవాలి, మైనస్ రాదు ఇక్కడ మనకి అటు ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ప్లస్ వస్తుంది.
1 ఆల్ఫా అయితే ఆల్ఫా కామా 2 ఆల్ఫా కామా 3 ఆల్ఫా మూలాలుగా పోతే సమీకరణం అంటే 2 ప్లస్ ఆల్ఫా మూలాలు మొత్తం చేస్తే 6 వస్తుంది, ఆల్ఫా 4 వస్తుంది. ఇకేముంది, ఆల్ఫా 4 వస్తే 4, 8, 12 3 ఇచ్చినప్పుడు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే వచ్చేసింది. నెక్స్ట్ ఒక మూలం ఇచ్చారు, మిగిలిన మూలాలు అన్నారు. మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 మూలాలు మొత్తం వచ్చేసి ఇక్కడ సపోజ్ త్రూ ఆప్షన్ చూసుకుంటే ఒక మూలం 2 అయితే 2 మూలాలు -1 5 అనుకోండి 6, ఆల్ఫా బీటా గామా అంటే -10. సో ఈ ఈక్వేషన్లో టాలీ అయిందో లేదు చూసుకుంటే టాలీ అయింది కాబట్టి మనకి ఇది అవుతుంది ఆన్సర్. త్రూ ఆప్షన్ నుంచి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు, విత్ ఇన్ టైంలో చేయాలి కాబట్టి. నెక్స్ట్ సమీకరణం 2 మూలాలు సమానమైతే సమాన మూలాల మొత్తం అన్నది కూడా త్రూ ఆప్షన్ ఏనండి. సపోజ్ 1 తీసుకున్నామంటే సమాన మూలాలు హాఫ్ కామా హాఫ్ అవుతాయి. మొత్తం చేస్తే -5, గామా డెల్టా గామా ఈక్వల్ టు -6 వస్తుంది. తర్వాత ఈ విధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా అని చేసేస్తుంది మనకి -23/4 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేస్తే -6/4 ఈక్వేషన్ టాలీ అయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి. నెక్స్ట్ ఈ మూలాలు అంక శ్రేణిలో ఉంటే ఒక మూలం కనుక్కోండి, వెనకాల మనకు ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.